చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా మీరు తరచుగా వెళ్తూ ఉంటారని విన్నాము. అవునండి. అంటే చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి షోస్కి వాళ్ళకి గెట్ టుగెదర్ ఏమన్నా కానీ నాకు కాల్ వస్తుంది. వాళ్ళ మేనేజర్ గారు ఫోన్ చేస్తారు, ఇలా మేడం గారు మీకు షో చెప్పమన్నారు వచ్చేయండి అంటే నేను వెళ్ళటం. వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కువ మంది కూడా ఉంటారు, మహా అయితే ఒక 17-20 మెంబర్స్ అంతే. వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేసి జస్ట్ అలా వస్తూ ఉంటాను. సేమ్ ఇలాంటివి అక్కడ కూడా చేస్తూ ఉంటారా? లైక్ మిమిక్రీ ఇమిటేషన్ అయినా ఇంకేమైనా డిఫరెంట్గా చేస్తారా? వాళ్ళతో కాన్వర్జేషన్, అలానే ఫన్నీ గేమ్స్ ఆడిస్తూ, ఆ గేమ్స్లో భాగంగానే మధ్యలో ఈ వాయిస్తో, నా రకరకాల వాయిస్తో నేను గేమ్స్ ఆడిస్తూ. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తే పొలిటీషియన్స్ ఎవరైనా చేస్తారా? నేను చంద్రబాబు నాయుడు గారి ముందు మన బాలకృష్ణ గారు వాయిస్, రామారావు గారు వాయిస్ చేయటం, అలానే బాలకృష్ణ గారు మీలేవరు కోటేశ్వరుడు చేస్తే ఎలా ఉంటుంది, ఎందుకంటే మీలేవరు కోటేశ్వరుడు చిరంజీవి గారు చేశారు, నాగార్జున గారు చేశారు, ఎన్టీఆర్ గారు చేశారు, బాలకృష్ణ గారు చేయలేదు. కాకపోతే ఇప్పుడు ఆహాలో హోస్ట్గా చేస్తున్నారు. ఇన్ కేసు మీలేవరు కోటేశ్వరుడు చేస్తే ఎలా ఉంటుందని నేను కూర్చోవటం, హోస్ట్గా చంద్రబాబు నాయుడు గారు కూర్చొని నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ఫన్నీ అది ఇంకా ప్రైవేట్ కాబట్టి ఇంకా ఆ వీడియోస్ ఏం బయటికి రాలేదు అనమాట. సో ఇందాక చెప్పారు కదా వాళ్ళ ఇంట్లో వేరే డిఫరెంట్ గా బాలకృష్ణ గారు వాయిస్ తో చేస్తారని, అది కొంచెం మా వ్యూవర్స్ కోసం ఏమన్నా? తప్పకుండా అండి. అప్పుడు నేను బాలకృష్ణ గారు క్యారెక్టర్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నేను భువనేశ్వర్ గారిని అడిగాను, మేడం నా ముందు హాట్ సీట్లో కూర్చోవడానికి ఎవరినైనా మీరు పంపిస్తారా అంటే వాళ్ళ అల్లుడు ఆయన ఒక సార్ని పంపించారు. కూర్చున్నారు. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు అడుగుతూ ఏమైనా హెల్ప్ లైన్ కావాలన్నా, ఫోన్ ఫ్రెండ్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు అని చేస్తున్నాను. ఇంకా బాలకృష్ణ గారు, అందరికీ స్వాగతం, మీరెవరు కోటేశ్వరుడు కార్యక్రమానికి స్వాగతం తెలియజేసుకుంటూ, ఇక్కడ కొన్ని కష్టమైన ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తే మీకే కోటి రూపాయలు వస్తాయి. కనుక నా మొదటి ప్రశ్న స్టార్ట్ చేయమంటారా? స్టార్ట్ చేయండి. ఏమిటంటే, తాలింపులో వేసుకునే ఆకు పేరేమిటి? ఏ అరిటాకు, బి వేపాకు, సి కరివేపాకు, డి గన్నేరాకు. ఏదో చెప్పుకోండి. అంటే చాలా కష్టమైందే. ఐ థింక్ కరివేపాకు అనుకుంటా. చాలా బాగా చెప్పారు. ఇంకా రెండో ప్రశ్న, ఇది చాలా కష్టంగా ఉంటుంది, మరి అడగమంటారా? ఎదురున్నా సార్ అడగండి. పానీపూరి పగలగొట్టి పానీపూరిలో వేసే లిక్విడ్ ఏమిటి? ఏ పెరుగు, బి పెట్రోల్, సి కిరోసిన్, డి నీరు. ఏదో చెప్పుకోండి. అనగానే సారు చాలా కష్టంగా ఉంది, మా మామయ్య హెల్ప్ తీసుకుంటాను అంటే ఓకే ఫోన్ ఏ ఫ్రెండ్ అనగానే నేను మైకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పంపించాను. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నమస్కారం బావగారు, మరి అల్లుడు గారు చాలా కష్టమైన ప్రశ్నకి మీరే సమాధానం చెప్తారు అని చెప్పారు. ఆ ప్రశ్న ఏమిటంటే అడగండి అనగానే ఇక్కడున్న సారు మామయ్య చాలా కష్టమైన ప్రశ్న ఇచ్చారు, పానీపూరి పగలగొట్టి అంటే, ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలా? ఆప్షన్స్ చెప్పండి. ఇలా కిరోసిను, పెట్రోలు, పెరుగు, నీరు. పెరుగు అన్నారు సార్. అంతేలే, పానీపూరిలో పానీ పోసుకొని తాగటం కన్నా హెరిటేజ్ పెరుగు తీసుకొని తింటే ఆ టేస్టే వేరప్ప అనగా అందరు గొల్లుమని నవ్వేసి, ఎందుకంటే హెరిటేజ్ పెరుగుని హైలైట్ చేస్తూ అలా అదొక నాకు ఎప్పటికీ మర్చిపోలేని ఆ సందర్భం అనమాట. బాబు గారితో కలిసి మీరెవరు కోటేశ్వరుడు, నేను బాలకృష్ణ గారి లాగా చేయటం. అదిగాక బాబు గారు ఎంత పాజిటివ్ అంటే, నేను బాలయ్య గారిని కాదు, బాలయ్య గారి క్యారెక్టర్ చేస్తున్నా. అలాంటిది ఆ క్యారెక్టర్లో నేను డైరెక్ట్గా బాబు గారు అని నేను అనటం, చాలా కూల్గా స్పందించి ఆ ఆట మంచిగా ఎంజాయ్గా వెళ్ళేటట్టు జరగటం అనేది ఇప్పటికీ. అసలు వాయిస్ అయితే డిట్టో కాపీ అండి నిజంగా. అసలు ఎలా నేర్చుకున్నారండి ఇవన్నీ? ఇప్పుడు చాలా వాయిస్ తీస్తారు, వాటి గురించి తర్వాత మాట్లాడదాం. ఎలా నేర్చుకున్నారు అసలు? ఇది ప్రాక్టీస్, ఇష్టం, కసి. ఏదైనా ఒక వాయిస్ నేర్చుకుంటే అది వచ్చేంతవరకు సాధన చేస్తూ ఉంటాను. వాళ్ళ ఊత పదాలు ఏమిటి, వాళ్ళ వాయిస్ చేంజ్ ఎక్కడెక్కడ ఏ సందర్భంలో ఎలా మారుతుంది, నవరసాల్లో వాళ్ళ వాయిస్ వర్షన్ ఎలా ఉంటుంది, ఒక 25 సంవత్సరాలప్పుడు ఆ వాయిస్ ఎలా ఉంది, వాళ్ళు 40-50 సంవత్సరాలు అయిన తర్వాత ఆ వాయిస్ ఎలా చేంజ్ అయింది, అవన్నీ నేను గమనిస్తూ ఒక్కొక్క రకంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అలా వచ్చిన వాయిసే ప్రజెంట్ చేస్తూ ఉంటాను ఎక్కడైనా కానీ. రానిది చేయను. ఒకవేళ అడిగినా కానీ నాకు రాదు, నేర్చుకొని చెప్తాను. ఎందుకంటే
ఇన్ని వాయిస్లు బాగా చేసి మీకు అభిమానం అయిన ఆయన వాయిస్ని సరిగ్గా చేయకపోతే మీరే అనుకుంటారు. అందుకని అలా చెప్తూ ఉంటాను. వచ్చినవి మాత్రం పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తూ ఉంటాను. అలా ఒక 130, 140 వాయిస్లో నేను పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాను. పవన్ కళ్యాణ్ గారిది అదే రాదు. ఓకే, ఇంకా దానిపై ప్రాక్టీస్ చేయలేదా? చేస్తున్నాను. ఇంకా పెక్యులర్గా, ఇంకా మీరు అన్నారు ఇందాకటి వింటుండే సేమ్ అలానే వస్తుంది అని, ఆ 100% వచ్చేంత వరకు నేను ప్రాక్టీస్ చేసి అది ఇంకా నాకు రీచ్ కాలేదన్నమాట.